భారతదేశం పాకిస్తాన్ని ముక్కలు చేయాలనుకుంటోందని పాకిస్తాన్ నాయకులు భయపడుతున్నారు. ఇప్పటికే ముక్కలు ముక్కలయ్యాయని మీరు ఇంతకుముందు చెప్పారు. మోడీ గారు నేను మట్టిలోనే వాళ్ళని కలిపేస్తానని చెప్పడం ఇప్పుడు వాళ్ళకి పెద్ద భయంగా మారింది. ఇప్పుడు వాళ్ళు ఎందులో పాతి పెట్టాలని మట్టి కోసం వెతుకుతున్నారట. దాని గురించి నేను చెప్పాలంటే మనమంతా కూడా మట్టి మీదే బూడిదవుతాం కదా. ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోండి, సహాయం చెయ్యాలన్న ఆలోచన ఉన్నవాళ్లకి అది తప్పకుండా దొరుకుతుంది. మట్టిలో కలపడం ఉద్దేశం కాదు. మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారేమన్నారంటే, మీరు చేస్తున్న ఈ విధ్వంసకర సంఘటనలు ప్రజలకు ఎంతో దారుణాన్ని కలిగిస్తున్నాయని. ఇటువంటి కుట్రలు ఎవరు చేస్తారో వాళ్ళు మట్టిలోనే కలిసిపోతారు, అందులో ఏ సందేహం లేదు. ఇంకా చెప్పాలంటే ఇందులో చాలా విషయాలున్నాయి, అవన్నీ కూడా కొంచెం చెప్పడం కుదరని పని. ఈ పాకిస్తాన్ సైన్యం వాళ్ళ చరిత్ర మనం చూడాలి. 65లో వాళ్ళేమన్నారు అంటే, ఢిల్లీలో ఉన్న జిమ్ఖానా మైదానానికొచ్చి మేము టీ తాగుతామని. అప్పుడున్న మన ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి ఏమన్నారంటే, ఇంకా సర్దార్ అయ్యూబ్ ఏమన్నారంటే, ఎంతో బలమైన మనిషి, ఎంతో శక్తివంతమైన వారు, వాళ్ళెందుకని నడుచుకొని మన దేశానికి రావడం, మనమే అక్కడికి వెళదాం అని అన్నారు. అదేంటంటే 65 తర్వాత మనం దేశాన్ని ఖాళీ చేసొచ్చాం. అంటే వాళ్ల పెద్ద స్థలాన్ని మనం ఆక్రమించాం. ఇదే వాళ్ల సైన్యం 71లో వాళ్ళ దేశం లేకుండా చేశారు. కాని నాకు తెలిసి లోకంలో ఉన్న ఒకే ఒక్క సైన్యం, అది యుద్ధస్థలంలో కాకుండా ఒక్కొక్కసారి వాళ్ల సొంత దేశం ఆక్రమణకు గురవుతూ ఉంది. అదే ఒక్కొక్కసారి ఆ దేశం అలా అవుతూ ఉంది. ప్రతిసారి అలా కాకూడదుగా, ఒక్కోసారి అలా రాజకీయం కూడా నడుపుతూ ఉండాలిగా. నాకు ఈ విషయమే ఒక కవిత గుర్తుకొస్తోంది. किश्ती भी नहीं बदली, दरिया भी नहीं बदला, हम डूबने वालों का जज्बा भी नहीं बदला, है शौक सफर ऐसा एक उम्र हुई हमने, मंजिल भी नहीं पाई, रास्ता भी नहीं बदला. నేను పాకిస్తాన్లోని ఆ సైన్యం ఛానల్స్ ఇంకా యూట్యూబ్ ఛానల్స్, అందులో వాళ్ళు పాకిస్తాన్ గురించి ఏమన్నారో చూస్తాను. అందులో ఒక ఆయన ఏమన్నారంటే, మా దేశంలో 82% మంది ప్రజలు భారతదేశంతో యుద్ధం జరిగితే మా సైన్యం దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని అన్నారు. మిగతా 18% మంది ఏమన్నారంటే, పాకిస్తాన్ భారతదేశ సైన్యాన్ని ఎదుర్కోలేదు అని చెప్పారు. ఆ 18% మంది సైన్యంలో ఉన్నవాళ్లు. చూసారా, నేను ఇదివరకే చెప్పినట్టుగా ఇంతకన్నా పెద్ద ఆధారం ఏముంటుంది? తీవ్రవాదం వల్ల యుద్ధం జరపలేదు అని వాళ్లంతటా వాళ్లే చెప్పిన మాట ఇది అంటాను. కాని ప్రజల మనసులో అది తీవ్రంగా నాటుకుపోయింది. అది ఒక తీవ్రవాదంతో కూడుకుని ఉన్న దేశం అని. తీవ్రవాదులతో మనకేంటసలు స్నేహం? తీవ్రవాదుల సహాయం మీకెప్పుడు అవసరం అవుతుంది అంటే, అక్కడ ఉన్న సైన్యమే తీవ్రవాదులు మీకు అనిపించలేదా? ఎలాంటి తేడా లేదే. లేదు, అలా కాదు. అంటే మీరు చెప్పిన దాంట్లో ఆధారం అనేది లేదు. మొట్టమొదటిగా తీవ్రవాదం అనేది 1990లో 1990లో పాకిస్తాన్ రైడర్ కాశ్మీర్లోకొచ్చారు. 48లో వచ్చారు. అప్పుడు ఒక సీనియర్ ఆఫీసర్ ఉన్నారు, మేజర్ అక్బర్. చాలా శతాబ్దాలుగా వాళ్లని డినైట్ చేసి వచ్చారు. అంటే వాళ్ళందరూ కూడా ఆదివాసీ ప్రజలే కదా, అంటే ట్రైబల్సే వచ్చారని చెప్పారు. డినైట్ చేసేశారు. అయితే మేజర్ అక్బర్ తన పుస్తకంలో ఎంతో తెలివిగా రాశారు. ఏంటంటే వాళ్ల ప్రజలకి ట్రైబల్స్ దుస్తులు వేయించి కాశ్మీర్ లోపలికి పంపడం జరిగింది. సో ప్రారంభం నుంచే వాళ్ళు తీవ్రవాదాన్ని ఎంతో నమ్ముకున్నారని చాలా విషయాలు చెప్తున్నారు. అంటే ఒక పాకిస్తాన్ జర్నలిస్ట్ ఉన్నారు, వాళ్ళు ఏం చూపించారంటే, వాళ్ళొక పాకిస్తాన్ సైన్యం వీడియో చూపించారు. వాళ్ళందరూ ఏం పాడుతున్నారంటే, ఒక పాట పాడుతున్నారు, తేరీ మిట్టీ మే మిల్ జావా. వాళ్ళు ఏమంటున్నారంటే, కనీసం మీ దేశపు పాటలు పాడొచ్చు కదా.
పాట కూడా వేరే దేశం పాటే పాడుతున్నారు. అదేంటంటే సైన్యం మాత్రమే కాదు, వాళ్ళ యొక్క ఏ ప్రోగ్రాంని చూసినా మీరు ఏదైనా సరే చూడండి, వాళ్ళ డ్రామాలన్నీ కూడా మన దేశంలో ఎంతో పాపులర్. అందులో వాళ్ళు ఏ పాట పాడినా సరే అది మన దేశానికి సంబంధించిందే. అది ఈ విషయమే నిజంగా నాకెంతో ఆశ్చర్యం కలిగింది. అంటే ఒకరు నాకు క్లిప్ పంపించారు. అక్కడ ఏదైనా వివాహ కార్యక్రమం జరిగితే దాన్ని వల్హిం అంటారు. అది వివాహం మొదటి రోజు జరిగితే ఆ తర్వాత రోజు ఇంకో రోజు రిసెప్షన్ జరుగుతుంది. అది ఆ రిసెప్షన్ అలా జరుగుతూ ఉంటుంది, కానీ పెళ్లికూతురు పెళ్ళికొడుకు కనబడరు. వచ్చిన వాళ్ళందరూ భోజనాలు చేస్తూ ఉంటారు, అంతా చూస్తూ ఉంటారు, కానీ పెళ్లికూతురు పెళ్ళికొడుకు ఉండరే. కాసేపు గడిచాక వాళ్ళ నాన్నొస్తారు, అదే పెళ్ళికొడుకు తండ్రి. ఆయన వచ్చి అందర్నీ క్షమాపణ అడుగుతాడు. ఇండియన్ సినిమాని మీరు నాశనం చేశారు అని అన్నారు. ఇంటి వెనుక ఒక షామియానా వేశారు, అక్కడ ఒక అగ్నిగుండం చుట్టూ తిరిగొచ్చారు. అదేంటంటే అదే విషయాన్ని ఆయన పదే పదే అలా చెబుతూనే ఉన్నారు. హిందూ ముస్లిం మేం వేరు అని. నాకు తెలిసి వాళ్ల మనసులో ఒక విధమైన నిర్ణయం ఉంది. ఇంటి పైకప్పు ఎక్కి దూరినా కూడా వేరు కాదని అనిపిస్తుంది. ఇలాంటి పాటలు ఎన్నో ఉంటాయి. అదే కల్చర్, అటువంటి పారంపర్యం, ఇంకా అన్నీ ఈ విధంగానే ఉంటాయి. అయితే ఒక్కో విషయంలో వాళ్ల సాంప్రదాయాన్ని మర్చిపోతూ ఉంటారు. దీని గురించి నాకేమనిపిస్తుందంటే వాళ్ళొక బ్యాలెన్సింగ్ లేదు అని. వాళ్ళలా బ్యాలెన్స్ తప్పిపోతూ ఉంటారు. అదే నిజం. బ్యాలెన్స్ని లూజ్ చేసేశారు. ఎందుకంటే ఇప్పుడే కొద్దిసేపటి క్రితం క్వాజా అజీజ్, అక్కడున్న డిఫెన్స్ మినిస్టర్, ఆయన ఏమంటున్నారంటే పెహల్గాంలో దాడులు జరిపింది మోడీ గారు మంచిది 4 ఓట్ల కోసం చేశారు. 4 ఓట్ల కోసమే ఆయన చేశారు. అలాగా. అలాగే ఇంకొకటి కూడా చెప్పారు, మోడీ క్రెడిబిలిటీ ఇప్పుడు 0 అయిపోయింది అని. అది మాత్రమే కాదు, ఇప్పుడు ఆయన మీద మేము ఇంటర్నేషనల్ ప్రెషర్ కూడా పెట్టామని అంటున్నారు. దీనికి అసలు అర్థం ఏంటంటే వాళ్ళిచ్చిన స్టేట్మెంట్ని ఇప్పుడు వాళ్ళు నమ్మడం మొదలుపెట్టారు. అదేంటంటే మేము చాలా ప్రెషర్లో ఉన్నాం, ఆ ప్రెషర్ ఇప్పుడు తగ్గింది అని. అదేంటంటే ఆ ప్రెషర్ని వాళ్ళు నమ్మడం ప్రారంభించాక వాళ్ల మీద నమ్మకం వాళ్ళకి సన్నగిల్లింది అని. అందుకే అలా మాట్లాడారు. అదే నిజం. ఆడియన్స్ ప్రశ్నలు అడగాలనుకుంటున్నారు. పాకిస్తాన్ ఎంబసీకి బయట లండన్లో ఇండియన్స్ ప్రొటెస్ట్ చేసేదానికి వెళ్లారు. అక్కడ ఒక పాకిస్తానీ ఆఫీసర్ ఏం చేశారంటే తల నరకటానికి సైగ చేశారు. సో ఇంత సెన్సిటివ్ మ్యాటర్లో పాకిస్తానీ డిప్లొమసీ ఏంటి? ఆయన హై కమిషనర్, సీనియర్. నేనెలా జవాబిస్తానంటే అది ముందే చెప్పాను. అదేమిటంటే వాళ్ళు ఇక్కడ వేరే వాళ్ల విషయాలున్నాయి కదా. సరే, మీరే ఒక విషయం చెప్పండి. ఒకవేళ ఎవరికైనా మీ కారణంగా ఎవరికైనా దెబ్బలు తగిలితే ఆ రాత్రికి వాళ్లకు నిద్ర అనేది పట్టదు. ఈ దేశం ఎలా సృష్టించబడిందంటే 1 మిలియన్ కన్నా ఎక్కువ జనాలు చంపబడ్డారు. ఇట్ వాజ్ కన్సీవ్ హేట్రెడ్. అది ద్వేషంతో కూడిన ఆలోచన. అక్కడ మీరు ఒక సాధారణ విషయాన్ని ఎదుర్కొంటే గనక అది చాలా గొప్పది అంటాను. నాకు సంబంధించిన ఒక కథ చెప్తాను. 1980లో ఇండియా రాజ్యాంగానికి చెందిన 4-5 హజ్ డెలిగేషన్కి వెళ్ళాం. మినా మైదానంలో చిన్న చిన్న రాళ్లను సేకరిస్తారు. ఒక్కొక్క చోట చాలా పెద్ద పెద్దవి ఉంటే వాటిని విసిరేస్తారు. మా 4 ఆ రాళ్లను సేకరిస్తాం. మేం కూడా ఈ భాషలో మాట్లాడగలం. మా పక్కనున్న వాళ్ళు మమ్మల్ని అడిగారు, మీరు పాకిస్తాను వాళ్ళా అని. లేదు, మేం ఇండియా నుంచొచ్చాం అన్నాం. దానికి వాళ్ళు అడిగింది, మీరు ముస్లిమా? ఎందుకంటే అది హజ్ మైదానం. మేం ఇండియా నుంచే వెళ్ళాం. వాళ్ళు ముస్లిమా అని అడిగారు. నేనేమన్నానంటే, ముస్లిం వాళ్లే హజ్కు వెళతారా లేదా వేరే ఇంకెవరైనా వెళతారా? అలా అన్నందుకు వాళ్ళకి భయంకరమైన కోపం వచ్చింది. మీకు తెలీదు, పాకిస్తాన్ అనేది ముస్లింల యొక్క దేశం అన్నారు. ఇండియాకు చెందిన ముస్లింలు ఇండియా కోసం పోరాడాలన్నారు. అందుకు నేనేమన్నానంటే, ఇలా చూడండి, హుబ్బుల్ వతన్ మిన్ జుజుల్ ఈమాన్. మన దేశాన్ని మనం ప్రేమిస్తే అది
నమ్మకంలో ఒక భాగం అన్నా. అలా నేనన్నాను, ఇలాంటి ఆలోచన మీ మనసులోంచి తీసేయండి అన్నాను. వగేరా వగేరా నేనింకా ఎన్నో చెప్పాను. కాని వాళ్ళు కోపోద్రికులయ్యారు. ఎందుకంటే మేం ఇండియా నుంచి వచ్చాం గదా. మీ మసీదులో ఆదానుంటుందా అన్నారు. అది మీరే వచ్చి చూడండి అన్నాను. ఇండియా నుంచి వెళితే మేం ముస్లింలే అవ్వాలని ఏమీ లేదుగా. ఇలాంటి ఒక వింతైన ఆలోచనలు వాళ్ళ బుర్రలో ఉన్నాయి. అంటే ఈ తీవ్రవాదం యొక్క ఆలోచనే ఇది కదా. వాళ్ళు మాట్లాడిన మాటల్లోనే తీవ్రవాదం కనిపించింది.